వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో మేము చాలామంది మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటాం. మరి ఏ 7 టెక్ పాత్స్ చూజ్ చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ చాలా టెక్ పాత్స్కి వెళ్ళొచ్చు. ఇక్కడ 7 మాత్రమే డిస్కస్ చేయబోతున్నాం. మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారా? సో పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, ఇంకా ఏదో లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాను అనుకుందాం. సో నేను ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల మీకు ఈ పాత్ సైడ్ వెళ్ళవచ్చు అని చెప్పబోతున్నాను. ఏ పాత్సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్. సో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలనుకుంటే లైక్ వెబ్ డెవలప్మెంట్లో మనకు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, మన డేటాబేస్, సో ఇవన్నీ కలిపి ఫుల్ స్టాక్ అంటాం. సో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్కి HTML కావాలి, CSS కావాలి, జావా స్క్రిప్ట్ కావాలి. సో ఎందుకంటే మనం ఈ వెబ్సైట్కి ఇంటర్ఫేస్ బిల్డ్ చేయడానికి. తర్వాత ఫ్రేమ్వర్క్స్ లైక్ రియాక్ట్ ఆర్ Vue.js ఆర్ పాపులర్ చాయిసెస్. ఫ్రేమ్వర్క్ కావాలనుకుంటే మనం రియాక్ట్ కావచ్చు, లేకపోతే Vue.js అనేది పాపులర్ చాయిస్. సో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇవన్నీ వచ్చి ఉండాలి. తర్వాత బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్కి ఏంటి? ఎక్స్ప్లోర్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ విత్ లాంగ్వేజ్ లైక్ పైథాన్, జావా స్క్రిప్ట్ Node.js, Ruby ఆర్ PHP. సో తర్వాత లర్న్ అబౌట్ డేటాబేస్ అండ్ సర్వర్ మేనేజ్మెంట్. ఇవి కంపల్సరీ. డేటాబేసెస్ గురించి, సర్వర్ మేనేజ్మెంట్ గురించి ఐడియా ఉండాలి మీకు. డేటాబేస్ మనం SQL నేర్చుకోవచ్చు మీరు కావాలనుకుంటే. సో ఇవన్నీ మీరు ఫ్రంట్ ఎండ్, తర్వాత బ్యాక్ ఎండ్, వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇవి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ పర్ఫెక్ట్ అయి ఉండాలి. సో మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నాం, పైథాన్ ఉందనుకోండి. ఇప్పుడు మనం ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ మనం పెయిడ్ కోర్స్ రన్ చేస్తున్నాం. 199కి రికార్డెడ్ కంటెంట్ ఉంది. ఒక కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితే జాయిన్ కండి. ఎందుకంటే ఇక్కడ పైథాన్ విత్ జాంగో ఉంటుంది. సో మీరు ఏది అక్కడ ఏ చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఏ లాంగ్వేజ్ తీసుకొని మీరు ఇలా వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారు, మీ చాయిస్ అది. తర్వాత మొబైల్ యాప్ డెవలప్మెంట్ ఏంటి? ఆండ్రాయిడ్కి లర్న్ జావా ఆర్ కోట్లిన్ టు డెవలప్ ఆండ్రాయిడ్ యాప్స్. సో మనం జావా ఆర్ కోట్లిన్ నేర్చుకొని మనం ఆండ్రాయిడ్ యాప్స్ డెవలప్ చేయొచ్చు. ఆల్టర్నేటివ్ కన్సిడరింగ్ యూజింగ్ ఫ్లట్టర్, ఏ ఫ్రేమ్వర్క్ బై గూగుల్. సో తర్వాత టు బిల్డ్ యాప్స్ ఫర్ బోత్ ఆండ్రాయిడ్ అండ్ iOS. సో మనం ఇది మొబైల్ డెవలప్మెంట్కి వెళ్ళాలంటే జావా ఆర్ కోట్లిన్ నేర్చుకోవచ్చు. తర్వాత మనం ఫ్లట్టర్ కూడా ఉంది. తర్వాత ఇవన్నీ యూజ్ చేసుకొని మనం ఆండ్రాయిడ్ లేకపోతే iOS మొబైల్ యాప్ డెవలప్మెంట్ చేయొచ్చు. ఒకవేళ మీరు iOS చేయాలనుకుంటే యాపిల్ డివైస్కి షిఫ్ట్ లేకపోతే ఆబ్జెక్టివ్-C నేర్చుకోవాలి. మనం iOS యాప్, macOS యాప్స్ క్రియేట్ చేయాలనుకుంటే, డెవలప్ చేయాలనుకుంటే. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ సైడ్ వెళ్ళాలనుకుంటే మాత్రం లైక్ ఇవే జావా లేకపోతే కోట్లిన్ నేర్చుకోండి. తర్వాత డేటా సైన్స్ ఆర్ అనలిటిక్స్. సో ప్రోగ్రామింగ్ ఏంటి? లర్న్ పైథాన్ ఆర్ ఫర్ డేటా అనాలిసిస్ అండ్ విజువలైజేషన్. సో పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మనం ఆల్రెడీ చెప్పాను, పైథాన్ మన దగ్గర ఉంది. సో తెలుగులో నేర్పిస్తారు. ఒకసారి మీ యూట్యూబ్లో 10 hours వీడియో ఉంటుంది, చెక్ చేయండి. రిసోర్సెస్ కూడా చెప్పేశాను. సో పైథాన్ నేర్చుకోండి, లేకపోతే ఆర్ లాంగ్వేజ్. సో నేను పైథాన్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా చాలా లాంగ్వేజ్ మనం చాలా సైడ్ యూజ్ అవుతుంది కాబట్టి. తర్వాత డేటా టూల్స్, familiarize yourself with data manipulation libraries like pandas, data visualization tools like matplotlib library and machine learning like scikit-learn. సో మీరు ఇవన్నీ ఐడియా ఉండాలి మీకు. ఏంటి పాండాస్, డేటా విజువలైజేషన్ టూల్స్ ఏంటి, మ్యాట్ప్లాట్లైబ్, తర్వాత మెషిన్ లెర్నింగ్ లైక్ ఏంటి, స్కైకట్-లెర్న్, ఇవన్నీ ఐడియా ఉండాలి మీకు. తర్వాత గేమ్ డెవలప్మెంట్, గేమ్ ఇంజన్స్ ఏంటి? ఎక్స్ప్లోర్ గేమ్ డెవలప్మెంట్ యూజింగ్ ఇంజన్స్ లైక్ యూనిటీ, C# ఆర్ అన్రియల్ ఇంజిన్, C++. ఇవి కావాలనుకుంటే మీరు గేమ్ డెవలప్మెంట్కి చాలాసార్లు చెప్పాను, C# అండ్ C++ అని. తర్వాత 2D ఆర్ 3D ఆర్ట్ సైడ్ వెళ్ళాలనుకుంటే లర్న్ గ్రాఫిక్ డిజైన్ ఆర్ 3D మోడలింగ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రియేటింగ్ గేమ్ అసెట్స్. సో గేమ్ అసెట్స్ గురించి ఏదైనా చేయాలనుకుంటే 2D ఆర్ట్ 3D ఆర్ట్ కూడా ఉంటుంది. తర్వాత సైబర్ సెక్యూరిటీ. 5th వన్ వచ్చేసి నెట్వర్క్ సెక్యూరిటీ. ఏంటి సైబర్ సెక్యూరిటీలో? సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఎవ్రీ కంపెనీకి సెక్యూరిటీ ఇంపార్టెంట్, మీకైనా మాకైనా అందరికీ. సో స్టడీ నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్. మనం నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ ఐడియా ఉండాలి, సైబర్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్. తర్వాత ప్రోగ్రామింగ్, డెవలప్ కోడింగ్ స్కిల్స్ ఇన్ లాంగ్వేజ్ లైక్ పైథాన్ ఆర్ ఫర్ ఎథికల్ హ్యాకింగ్ అండ్ సెక్యూరిటీ అనాలిసిస్. సో పైథాన్ ఫర్ ఎథికల్ హ్యాకింగ్ కావచ్చు, సెక్యూరిటీ అనాలిసిస్, ఇవన్నీ ఐడియా ఉండాలి. సో ప్రోగ్రామింగ్ సంబంధించి. తర్వాత డెవాప్స్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో ఆటోమేషన్ ఏంటి? లర్న్ స్క్రిప్టింగ్ పైథాన్ ఆర్ బ్యాష్ ఫర్ ఆటోమేటింగ్ టాస్క్స్. మీరు ఆటోమేషన్ దానికోసం అయితే. క్లౌడ్ సర్వీసెస్ కోసం అయితే ఏమో ఫెమిలియరైజ్ యువర్ సెల్ఫ్ విత్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ లైక్ AWS, Azure ఆర్ గూగుల్ క్లౌడ్. సో మీరు క్లౌడ్ సర్వీస్ కావాలంటే మనకు AWS, Azure, గూగుల్ క్లౌడ్ ఉంటుంది. ఆటోమేషన్ ఇవి కావాలంటే పైథాన్ ఆర్ బ్యాష్ మనం ఆటోమేటిక్ టాస్క్ కోసం నేర్చుకోవాల్సిందే. తర్వాత బ్లాక్ చైన్ డెవలప్మెంట్. బ్లాక్ చైన్ బేసిక్స్ ఏంటి? అండర్స్టాండ్ ద ఫండమెంటల్స్ ఆఫ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో బ్లాక్ చైన్ బేసిక్స్ ఏంటి? మనం ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ యొక్క ఫండమెంటల్స్ అండర్స్టాండింగ్ అయి ఉండాలి మీకు. తర్వాత స్మార్ట్ కాంట్రాక్ట్స్, లర్న్ సాలిడిటీ ఫర్ ఇథీరియం స్మార్ట్ కాంట్రాక్ట్ డెవలప్మెంట్. సో మీరు సాలిడిటీ ఫర్ ఎథీరియం స్మార్ట్ కాంట్రాక్ట్ డెవలప్ గురించి మీకు ఐడియా ఉండాలి. బ్లాక్ చైన్ డెవలప్మెంట్ సైడ్ మీరు స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఐడియా ఉండాలంటే. సో ఇవన్నీ మీరు నేర్చుకుంటే మీరు ఈ సైడ్ వెళ్ళొచ్చు. సో ఇవన్నీ నేను ఇక్కడ 7 టెక్ పాత్స్ అంటే లైక్ ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఇంకా చాలా టెక్ పాత్స్ ఉంటాయి. మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఒక్కొక్క పాత్ కూడా ఉంటుంది. సో మీరు వాటిని తెలుసుకుంటారనుకుంటున్నాను. ఇక్కడ నేను 7 టెక్ పాత్స్ అయితే ఇంపార్టెంట్వి డిస్కస్ చేశాను. ఇంకా మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్
తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం, రికార్డెడ్ కంటెంట్. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, తెలుగులో టీచ్ చేశారు, 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.